రైట్ ఇక ఇప్పుడు మరో నియోజకవర్గం గురించి తెలుసుకుందాం. ప్రకాశం జిల్లాలోని శాసనసభ నియోజకవర్గం మార్కాపురం 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి కందుల నారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి అన్నా రాంబాబుపై 13,979 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి కుందూరు నాగార్జున రెడ్డి గెలిచారు. టీడీపీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డిపై 18,667 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి జంకే వెంకటరెడ్డి గెలిచారు. అదేవిధంగా టీడీపీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డిపై 9,802 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. కందుల నారాయణ రెడ్డి 2009, 2024లో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. నిరంతరం ప్రజల్లో నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. క్లీన్ ఇమేజ్ తో ముందుకు సాగుతున్నారు. మార్కాపురాన్ని జిల్లాగా మార్చాలని స్థానిక సమస్యలపై పోరాటం చేశారు. అలాగే అవినీతి, మాఫియా ఆరోపణలు, మద్యం సిండికేట్ లో అనుచరుల జోక్యంతో ఎమ్మెల్యే ఇమేజ్ డ్యామేజ్ కూడా అవుతుందా? చెన్నకేశవ స్వామి భూములు, అభివృద్ధి వివాదాలను, అంతర్గత పార్టీ విభేదాలను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు? మార్కాపురం నియోజకవర్గంలో కందుల నారాయణ రెడ్డికి బలం, అదేవిధంగా బలహీనత ఉన్న అంశాలనైతే ఒకసారి చూద్దాం. ముందుగా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి బలం ఏంటో చూద్దాం. నిరంతరం ప్రజల్లో ఉండే నాయకుడు. 2014, 2019లో ఎమ్మెల్యేగా ఆయన ఓడిపోయినప్పటికీ నియోజకవర్గాన్ని వదిలిపెట్టలేదు. స్థానికంగానే ఉంటూ ప్రజలకు, కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉన్నారు. ఇక నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో జరిగే శుభకార్యాలు, ముఖ్యంగా అశుభ కార్యాలకు కూడా హాజరవుతూ ప్రజలతో బలమైన వ్యక్తిగత సంబంధాలు ఏర్పరచుకున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, క్లీన్ ఇమేజ్. ఇక 2009 నుండి నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయనపై ఎలాంటి అవినీతి, భూ కబ్జా ఆరోపణలు లేవు. ముఖ్యంగా శాంత స్వభావి, వివాదరహితుడనే మంచి పేరు కూడా సాధారణ ఓటర్లలో ఉంది. ఇప్పుడు సామాజిక సమీకరణాలు. మార్కాపురంలో రెడ్డి సామాజిక వర్గ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటం కూడా ఆయనకు కలిసి వచ్చింది. ప్రత్యర్థి పార్టీలో అంతర్గత విభేదాలు రావటం, నారాయణ రెడ్డి పట్ల ఉన్న సానుభూతి వల్ల ఈ వర్గం ఓట్లు ఆయనకు పెద్ద ఎత్తున కలిసి వచ్చాయి. నియోజకవర్గంలోని చేనేత, యాదవ, ముస్లిం మైనార్టీ వర్గాలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. మార్కాపురాన్ని జిల్లాగా మార్చాలని స్థానిక సమస్యలపై పోరాటం. మార్కాపురాన్ని జిల్లాగా చేయాలనే డిమాండ్తో పలుమార్లు పోరాటాలు, ధర్నాలు నిర్వహించి జిల్లా సాధనలో కీలక పాత్ర పోషించారు. అలాగే మార్కాపురం ప్రధాన ఆదాయ వనరైన స్లేట్ పరిశ్రమ సమస్యలపై, కార్మికుల సంక్షేమంపై ఆయన గతంలో కూడా అసెంబ్లీలోనూ బయట గలం విప్పారు. ఇప్పుడు అభివృద్ధికి కృషి. మార్కాపురం పట్టణంలో పలు ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు వేయించే పనులు చేపట్టారు. పల్లెటూర్ల అభివృద్ధి కోసం ముఖ్యంగా పలు ప్రభుత్వ పథకాలు అమలు చేయడానికి ప్రయత్నాలు కూడా చేశారు. స్మార్ట్ పల్లెటూరు అభివృద్ధి దిశగా గ్రామాల్లో మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టారు. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి ముఖ్యంగా పలు పనులకు నిధులు కూడా సాధించారు.